నమస్తే అన్న. ఓకే నమస్కారం. ఎక్కడి నుంచి అన్న మీరు? మాది ఆదిలాబాద్ జిల్లానండి. ఆదిలాబాద్ జిల్లా. అవును. అదే రీసెంట్గా ఎంపీ ఎలక్షన్స్ అయినాయి కదా, ఎట్లా ఉంది మీ ఆదిలాబాద్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి? దాదాపు ఎలక్షన్ అయితే బాగా టఫ్ నడిచింది. కాకపోతే చెప్పలేం, కాంగ్రెస్ కూడా గెలవచ్చు, ప్లస్ బీజేపీ కూడా గెలవచ్చు. అంటే ఎవరికి ఎక్కువ స్కోప్ ఉందన్న? ఎక్కువ అయితే బీజేపీకి ఉన్నది, ఎక్కువ బీజేపీకి. బీజేపీ. అవునండి. తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఎవరికి ఎక్కువ వస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? బీజేపీ తరఫున మన గేడం నగేష్ సార్ ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి మేమైతే గేడం నగేష్ సార్ గెలుస్తారని ఇట్లా ఆశ పెట్టుకున్నాం. దాదాపు చాలామంది బీజేపీకి ఓటేసిండు, చాలామంది ఎక్కువ శాతం. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అక్కడ ఏమైనా స్కోప్ లేదని చెప్పేసి అంటారా? ఆత్రం సుగుణ అక్కడైతే ఇప్పుడు పోటీ చేసారు కదా, అక్కడ ఏమైనా ఛాయిస్ ఉందని? ఆత్రం సుగుణ మేడం గారు కూడా చెప్పలేం. మా ఊర్లో ఎలక్షన్ బాగా టఫ్ నడిచింది మా జిల్లాలో. కాకపోతే 99% మేము ఇక బీజేపీకే ఇస్తున్నాం. తెలంగాణలో 17 స్థానాలకు ఎన్ని వస్తాయని చెప్పేసి అనుకుంటారు? బీజేపీకి మిగతా ఏ పార్టీలకు ఎన్ని వస్తాయి? అసలు బీఆర్ఎస్కు స్కోప్ ఉందా? బీఆర్ఎస్ తరఫున మన ఆత్రం సక్కు సార్ పోటీ చేసిండు. ఆయన ఆత్రం సక్కు సార్ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ లేదు కాబట్టి కొద్దిగా డౌట్ ఉన్నది. నా అభిప్రాయం ప్రకారం కొద్దిగా డౌట్ ఉంది ఆత్రం సక్కు సార్ది. తెలంగాణలో ఎన్ని వస్తాయన్న? తెలంగాణలో దాదాపు ఎక్కువ సీట్లు బీజేపీకి రావాలి. ఎందుకంటే జనాన్ని చూసినాం కదా, చాలామంది బీజేపీ అన్నారు. చాలా మండల వైజ్ ఇన్కార్ చేసినాం, జిల్లా వైజ్ కూడా తిరిగినాం. చాలామంది జనాలు బీజేపీ వైపు ఎక్కువ చూపు ఉన్నది, బీజేపీ సైడ్ ఎక్కువ మంది. మళ్ళీ మోడీ వస్తాడా సెంటర్లో? చెప్పలేము. 99% మోదీ సార్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి సార్, సర్వే ప్రకారం చూసినట్లయితే. జనాలు కూడా మోదీ సార్ని మెచ్చుకున్నారు అందరూ.